అవునా కదా? మిగిలిన ఏ దేవుడికి కూడా సాతానుతో ప్రాబ్లం లేదండి. తీరా వస్తే యేసు ప్రభు వారికి ఒక్కరికే వచ్చింది సాతానుతో ప్రాబ్లం. అందుకే లేచిన కాడి నుంచి సాతానుడు యేసు ప్రభు వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అరే, మిగిలిన వాళ్ళకి సాతానుతో పని లేదా? మిగిలిన వాళ్ళకి ఎవరికి పని లేదా? మిగిలిన వాళ్ళు ఎవరు సాతాను జోలికి రారా? ఎందుకని ఈ సాతానుడు యేసు ప్రభు వారి వెనకాలే తిరుగుతూ ఉంటాడు? ఎందుకని ఏ ప్రపంచంలో ఏ రిలీజియన్ మాట్లాడింది అంటే ముస్లిమ్స్ కూడా మాట్లాడతారు, అది వేరే విషయం. మిగిలిన రిలీజియన్స్ ఏది మాట్లాడనిది ఒక క్రైస్తత్వం మాత్రమే ఎందుకు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది? చెడును ఉద్దేశించి, చెడు తత్వమును గురించి, చెడు విధానమును గురించి, ఇవన్నీ కూడా సాతానుడు చేసే క్రియలని చెప్పి ఎందుకని దేవుడు ఎక్కువగా మనకి హెచ్చరిస్తూ వచ్చాడు. ఎందుకని ఒక సాతానుడికి మాత్రమే, ఒక యేసు ప్రభు వారికి మాత్రమే సాతానుడితో ప్రాబ్లం వచ్చిందా అంటే కాదు. సాతానుడికే యేసు ప్రభుతో ప్రాబ్లం వచ్చింది. మిగిలిన వాళ్ళకి సాతానుడితో బాధ లేదు. మిగిలిన వాళ్ళతోటి సాతానుడికి బాధ లేదు. యేసుతోనే ప్రాబ్లం. యేసుని నమ్మిన వాళ్ళతోనే సాతానుడికి ప్రాబ్లం. అందుకే సాతానుడు దేవుని చుట్టూ, దేవుని నమ్మిన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచి? అదిగో ఏం నుంచే. అందుకే ఒకసారి చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూసినట్లయితే కాదు, 3వ అధ్యాయం 16వ వచనం తల్లి. సారీ, 15 నుంచి చదవండి ఒకసారి. 15. స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టేదవు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఇంకొకటి ఉంది. అది ఏంటి అంటే, ఆదాముని సృష్టించిన వెంటనే దేవుడు ఆదాము అని పేరు పెట్టి పిలిచాడు కదా. మరి అవ్వను సృష్టించిన వెంటనే దేవుడు అవ్వ అని పేరు పెట్టి ఎందుకు పిలవలేదు? అవునా కదా? ఇప్పుడైనా ఆలోచించారా? నరుడి నుంచి వచ్చిన దానివి కాబట్టి నువ్వు నారి అన్నాడు. స్త్రీల్లో నువ్వు మొదటి దానివి అని చెప్పేసాను అన్నాడు. ఆమె పాపము చేసి దాని ద్వారా శాపమును పొందుకునేంత వరకు కూడా ఆమెకు అవ్వ అన్న పేరు పెట్టబడలేదు. ఇంకో విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరము కలగచేతును అన్నాడు. స్త్రీ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసడం జరిగింది అక్కడ. ఎందుకని? ఇదిగో అవ్వ సంతానానికని అవ్వకు పేరు పెట్టి అవ్వ అని పిలవచ్చు కదా. ఎందుకని అవ్వకు అక్కడ పేరు పెట్టకుండా స్త్రీ అని మెన్షన్ చేశాడు? అసలు అక్కడ మాట్లాడుతుంది అవ్వ గురించేనా, లేకపోతే ఇంకొక విధానము గురించి మాట్లాడుతున్నాడా అంటే, దీన్ని ప్రోటో ఎవెంజలిజం అంటారు. ప్రోటో ఎవెంజలిజం అంటే ద ఫస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ గాస్పెల్. ఏంటి అంటే,
మొట్టమొదటిగా సువార్తను గురించి మాట్లాడినటువంటి వాక్యము ఏదైతే ఉంది అంటే అది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆదికాండము. చాలా స్పెసిఫిక్గా, చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యేసయ్య పుడతాడని. అందుకే దాన్ని ప్రోటో ఎవెంజలికం అంటారు, ద ఫస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ గాస్పల్. సువార్తను గురించినటువంటి మొట్టమొదటి వర్తమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా తెలియపరచబడింది. అక్కడి నుంచి మొదలైంది. ఏంటిది? గొడవ. ఎవరికి ఈ గొడవ? దేవుని నమ్మిన మనుష్యులకు సాతానుడికి మధ్య. దేవుడేమో మనుషుల్ని బట్టి చాలా గర్వంగా, చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓయ్ సాతాను, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానంటే, అడుగు నా ప్రియ సేవకుడు ఏబుని చూసావా అంటాడు. ఎవడు దొరికితే తొక్కుదామా నేను ఎదురు చూస్తుంటే నువ్వేంది ఏబుని చూపిస్తున్నావు? ఆయన నువ్వు కాపాడుతున్నావు గట్టి ఆయన గొప్పగా ఉన్నాడు. దేవుడు మనుషుల్ని బట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు సాతానుతోటి. ఇదిగో వీడు నా ప్రియ కుమారుడు, నీతిమంతుడు, నీతిపరుడు. కానీ సాతానుడేమో మనుషుల్ని ఎక్కడ తొక్కి పెడదామా, ఎక్కడ ఇబ్బంది పెడదామా, ఎక్కడ వారి జీవితాలను నాశనము చేద్దామా, ఎక్కడ వారి బ్రతుకులను, స్థితిగతులను తల్లకిందులు చేద్దామా, ఎక్కడ వాడు ఉన్నతంగా బ్రతుకుతున్నారని, సంతోషంగా బ్రతుకుతున్నారని చెప్పేసి ఆనందపడుతున్నారో అక్కడ వారి జీవితాన్ని నీచకర పాపకరమైన వ్యవస్థల మధ్య నాశనము చేద్దామా అని సాతానుడేమో ఎదురు చూస్తూ ఉంటాడు. మరేం చేద్దాం? ఈరోజు మనకి రెండు విషయాలు తెలుస్తున్నాయి. అదేంటి అంటే